సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. ఆర్మీ చీఫ్ కనపడకుండా పోయాడు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏకంగా బంకర్లో దాక్కున్నాడు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన మెరుపు దాడులతో పాకిస్తాన్ గజగజ వణుకుతోంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నేలకూల్చిన తరువాత భారత్పై పాక్ తన అక్కస్సును వెళ్లగక్కుతోంది. బుధ గురువారాల్లో భారత్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు దిగింది. అయితే ఈ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కు సంబంధించిన 8 డ్రోన్లు 3 ఎఫ్జెట్లను కూడా కూల్చివేయటం జరిగింది. అలాగే పాకిస్తాన్ పైలట్ ను కూడా బందీగా పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో పాక్ ప్రధాని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. భారత్ వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతీకార దాడులకు దిగింది. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లో పాక్ దాడులు చేసింది. అయితే పాక్ మిసైల్స్, డ్రోన్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, రాకెట్లు, యుద్ధ విమానాలను భారత సైన్యం గాల్లోనే కూల్చేసింది. ఈ క్రమంలో గురువారం రాత్రి పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారత్ దాడులు చేసింది. లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్, కరాచీపై మిస్సైల్తో దాడికి దిగింది. దీంతో భయపడిపోయిన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇస్లామాబాద్లోని తన ఇంటిని ఖాళీ చేసి బంకర్లో తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో పాకిస్తాన్ సైనికులు భారత భూభాగంలోకి చొరబాటుకు యత్నించారు. అయితే పాక్ చొరబాటు యత్నాలను భారత సైన్యం భగ్నం చేసింది. అలాగే పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లో హై అలర్ట్ చేశారు. అలాగే ఢిల్లీ, హర్యానా, బెంగాల్, హిమాచల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు, వైద్యులు, పాలనాధికారుల సెలవులను రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచనలు చేశారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో, టెర్మినళ్లలో సందర్శకుల అనుమతిపై నిషేధం విధించారు. భారత్ పాక్ వార్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.